నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. పెన్షన్ల సక్సెస్ స్టోరీ వెనుక అసలు సీక్రెట్ ఇదే. పిఠాపురం వర్మకు రంగు పడిందా? పిన్నెల్లి ములాఖత్కు జగన్ వెళ్లేదెప్పుడు? వైసీపీ అనుకూల ఉద్యోగుల జాబితా తయారీ. ఒకే నియోజకవర్గానికి 3 ఎమ్మెల్యేలు. పెన్షన్ల పంపిణీ వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా సఫలవంతంగా నిర్వహించింది. జూలై 1న 94% మందికి పైగా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేయడం ద్వారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రికార్డు సృష్టించింది. చంద్రబాబు నాయుడు పెనుమాక గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తన స్వహస్తాలతో ప్రారంభించగా అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ ఎమ్మెల్యేలు పెన్షన్లు పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ వాలంటీర్లను దూరం పెట్టి మరీ సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయడం వెనుక బాబు సర్కార్ ఒక సీక్రెట్ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. దీని ద్వారా 2 అంశాలను లక్ష్యిస్తున్నారు. ఒకటి, ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో వాలంటీర్లను ఎన్నికల సంఘం దూరం పెట్టిన తర్వాత సచివాలయ ఉద్యోగుల ద్వారా లబ్ధిదారులు వేలకు పింఛన్లు చేర్చలేదు అనే కారణం చూపించి జగన్ ప్రభుత్వం మీద బురద చల్లడం. 2, రాష్ట్రంలోని వాలంటీర్ల సంఖ్యను సగానికి సగం కోత పెట్టడం. కీలకంగా గమనిస్తే వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పొందుతూ వచ్చిన 5,000 రూపాయల వేతనాన్ని రెట్టింపు చేసి 10,000గా అందిస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు చేయడానికి వీలుగా మొత్తం వాలంటీర్ల సంఖ్యలో సగం చేస్తే ప్రభుత్వానికి ఒక్క పైసా భారం పడకుండా వాగ్దానం నెరవేర్చినట్లుగా ఉంటుందని వ్యూహాన్ని చంద్రబాబు ఎంచుకున్నారు. రాష్ట్రంలో 2.6 లక్షల మంది వాలంటీర్లు ఉండగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో వారి ద్వారా మాత్రమే పెన్షన్ల పంపిణీ జరిగేది. ఇప్పుడు కేవలం 1.3 లక్షల సచివాలయ ఉద్యోగులతోనే ఈ పని పూర్తి చేసినట్లుగా చంద్రబాబు ప్రభుత్వం నొక్కి వక్కాణిస్తోంది. ఈ గణాంకాలన్నీ వారు కోరుకున్న పనిని గుట్టు చప్పుడు కాకుండా పూర్తి చేయడం కోసమే విడుదల చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. రాష్ట్రంలో ఉన్న 2.6 లక్షల మంది వాలంటీర్లలో 60,000కు పైగా ఇప్పటికే రాజీనామా చేశారు. మిగిలిన వారిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా ఉండే వాలంటీర్లను ఇంకో 70,000 మందిని ఏరివేసి తొలగించడానికి చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళందరినీ తొలగించగా తమ పార్టీకి అనుకూలంగా ఉండే 1.3 లక్షల మందిని మాత్రం ఆ బాధ్యతలలో ఉంచి వారికి వేతనాలు పెంచి వారి ద్వారా పెన్షన్లు పంపిణీ చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమం జరగడానికి ఆ మాత్రం వాలంటీర్లు సరిపోతారని నిరూపించడం కోసమే సచివాలయ ఉద్యోగుల ద్వారా జూలై పెన్షన్లను ఇంపించినట్లుగా అంచనా వేస్తున్నారు. పైగా మిగిలి ఉన్న వాలంటీర్లలో వైసీపీ వారు ఎవరో తమ వారు ఎవరో తెలియక ఏరివేత కార్యక్రమం ఆలస్యం అవుతుంది కాబట్టి అప్పటిదాకా సచివాలయ ఉద్యోగులతో చేయిస్తారని కూడా అంటున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అచ్చంగా తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో తిష్టవేసి అక్కడి ప్రజలతో మాట్లాడుతూ ఒక చేత్తో వారి నుంచి వినతి పత్రాలు తీసుకుంటూ మరో చేత్తో అక్కడ తన విజయంలో కీలక భూమిక పోషించిన తెలుగుదేశం నాయకుడు వర్మ వెనుక గోతులు తవ్వేశారా? 5 ఏళ్లుగా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ పనిచేసిన పిఠాపురం వర్మకు ఏ పదవిని ఆశగా చూపి ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఆయనను పవన్కు అనుకూలంగా పనిచేయించారు. ఆ పదవి విషయంలోనే ఇప్పుడు ఆయనకు హ్యాండ్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల అవకాశం వచ్చినప్పుడు మొదటి సీటును పిఠాపురం వర్మకు కేటాయిస్తానని చంద్రబాబు నాయుడు ఆయనకు అప్పట్లో హామీ ఇచ్చారు. ఇండిపెండెంట్గా పోటీ చేసి పిఠాపురం స్థానాన్ని గెలిచి తెలుగుదేశానికి మళ్లీ కానుకగా ఇవ్వాలని అనుకున్న వర్మ దూకుడుకు చంద్రబాబు నాయుడు కళ్ళెం వేశారు. వర్మకు ఇచ్చిన ఆ హామీ విషయంలో చంద్రబాబు కంటే శ్రద్ధగా దాన్ని నెరవేర్చడానికి పని చేయవలసింది పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన కోసమే పిఠాపురం వర్మ త్యాగం చేశారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల అవకాశం వచ్చేసరికి పవన్ కళ్యాణ్ తన ఆశ్రిత పక్షపాతానికి పెద్దపీట వేశారు. తన పార్టీ సేవలో ఉన్న పిడుగు హరిప్రసాద్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయించారు. మరొక వైపు సరిగ్గా ఎన్నికలకు ముందు జగన్ పార్టీ పతనాన్ని అంచనా వేసి ఆ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి ఫిరాయించిన సి రామచంద్రయ్యకు కూడా మళ్లీ ఎమ్మెల్సీ అవకాశం దొరికింది. ఫిరాయింపుదారులకు తొలి విడతలోనే అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అనే ప్రశ్న తెలుగుదేశం పార్టీలో బలంగా వినిపిస్తోంది. సి రామచంద్రయ్య కూడా పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందినవాడే కావడంతో పవన్ ద్వారా మంత్రాంగం నడిపాడా అనే అనుమానాలు పడుతున్నాయి. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి ఉన్న 2 ఎమ్మెల్సీలను ఇవ్వడం ద్వారా చంద్రబాబు నాయుడు రాజకీయంగా తప్పు చేశారని అభిప్రాయం తెలుగుదేశం వారిలో వ్యక్తమవుతోంది. పిఠాపురంలో తనకు సహాయం చేసిన వర్మకు పవన్ కళ్యాణ్ మొండి చేయి చూపిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ ఎమ్మెల్సీల ఎంపిక కూటమి సంగతి ఏమో కానీ తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి జ్వాలను రగిలిస్తోంది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తారా?
వెళ్ళరా అనే చర్చ వైసీపీలో అంతర్గతంగా జరుగుతోంది. పలు కేసుల్లో పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లి ఉంటున్నారు. సోమవారం ఆయన్ను మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి కలుసుకున్నారు. పిన్నెల్లికి ధైర్యం చెప్పి వచ్చారు. పిన్నెల్లి కుటుంబాన్ని చంద్రబాబు సర్కార్ టార్గెట్ చేసింది. రానున్న రోజుల్లో పిన్నెల్లి కుటుంబాన్ని మరిన్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. మాచర్లలో పిన్నెల్లి కుటుంబం రాజకీయంగా బలంగా ఉంది. పిన్నెల్లి కుటుంబం అడ్డు తొలగించుకుంటే టీడీపీకి ఎదురు లేదనే ఆ పార్టీ పెద్దల భావన. ఈ నేపథ్యంలో పిన్నెల్లి కుటుంబాన్ని భయపెడితే మరెవ్వరూ రాజకీయంగా ముందుకు రారనేది టీడీపీ వ్యూహం. ఈ నేపథ్యంలో నెల్లూరు జైల్లో ఉన్న పిన్నెల్లిని జగన్ ఎప్పుడు పరామర్శిస్తారో అనే చర్చకు తెరలేచింది. బెంగళూరు పర్యటన ముగించుకుని మంగళవారం తాడేపల్లికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేరుకుంటారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఇప్పుడే నోరెత్తనని జగన్ ప్రకటించారు. 6 లేదా 7 ఏడాది సమయం చంద్రబాబు సర్కారుకు ఇస్తామని తన పార్టీ నాయకులతో జగన్ అన్నారు. ఈ సమయంలో కూటమి నేతల దాడులు, అలాగే కేసుల్లో ఇరుక్కున్న నేతలు, కార్యకర్తల్ని పరామర్శించడానికి జగన్ ప్రాధాన్యం ఇస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పిన్నెల్లిని పరామర్శిస్తే పార్టీ నాయకులు, కార్యకర్తల్లో లీడర్పై నమ్మకం ఏర్పడుతుందని అంటున్నారు. మరి జగన్ ఏం చేస్తారో? కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రెడ్ బుక్ పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ రెడ్ బుక్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. టీడీపీ కార్యకర్తలు, నాయకుల్ని ఇబ్బంది పెట్టిన ప్రత్యర్థులు, అలాగే వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగుల పేర్లను రెడ్ బుక్లో రాసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడిప్పుడే పాలన ఒక బాటలో పడుతోంది. దీంతో ఎక్కడికక్కడ రెడ్ బుక్ జాబితాను బయటకు తీస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పెద్ద ఉద్యోగులనే తేడా లేకుండా ఏ విభాగాల్లో వైసీపీ అనుకూలురు ఉన్నారో వాళ్ళ జాబితా తయారు చేసే పనిలో కూటమి నేతలు ఉన్నారు. కూటమి అనుకూల అధికారులు తమకు గిట్టని, అలాగే వైసీపీ అనుకూలమనే పేరుతో ఉద్యోగుల జాబితాను తయారు చేస్తున్నారని తెలిసింది. దీంతో వైసీపీ అనుకూల ముద్రపడ్డ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మారుమూల ప్రాంతాలకు బదిలీ చేయడమో లేక ఏదో ఒక సాకుతో సస్పెన్షన్ వేటు వేస్తారని కొందరు ఉద్యోగులు భయపడుతున్నారు. మరికొందరు ఉద్యోగులు బదిలీ ఎక్కడికి చేసినా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఏం చేసినా ఉద్యోగం నుంచి తొలగించలేరు కదా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాగైతే త్వరగానే కూటమి ఉద్యోగుల్లో వ్యతిరేకత తెచ్చుకుంటుందనే చర్చకు తెరలేచింది. ఒక నియోజకవర్గానికి ఒక్కరే ఎమ్మెల్యే ఉంటారు. కానీ విశాఖ తూర్పు నియోజకవర్గానికి మాత్రం 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు 3 వేరువేరు అసెంబ్లీ సీట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ నివాసం ఉండేది మాత్రం తూర్పు అసెంబ్లీ సెగ్మెంట్లలోనే. అది కూడా దాదాపుగా కూతవేటు దూరంలోనే 3 నివాసాలు ఉండడం గమనార్హం. విశాఖ తూర్పు ఎమ్మెల్యేగా వెలగపూడి రామకృష్ణబాబు వరుసగా 4సారి గెలిచారు. భీమిలి నుంచి గెలిచిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తూర్పులోనే మరోవైపు ఉన్నారు. విశాఖ తూర్పులో 2 సార్లు పోటీ చేసి గెలుపు పిలుపు అందుకోలేకపోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ తాజా ఎన్నికల్లో విశాఖ సౌత్ నుంచి గెలిచొచ్చారు. ఆయన జనసేన తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ 3కి తూర్పులో పట్టుంది. అలాగే 3 తూర్పులోని ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన వారు, ఆ సామాజిక వర్గాల్లో పలుకుబడి ఉన్నవారు. దాంతో 3 ఎమ్మెల్యే వద్దకు తూర్పు సమస్యల మీద ప్రజలు వస్తుండడం విశేషం. విశాఖ తూర్పులోనే ఉన్న ఏయూని కూడా తాజాగా ఈ 3 ఎమ్మెల్యేలు సందర్శించారు. ఏయూ ప్రక్షాళన తమ అజెండా అని స్పష్టం చేశారు. ఇలా 3 ఎమ్మెల్యేలు తూర్పుతోనే అనుసంధానమయ్యి రాజకీయ అనుబంధంతో పనిచేస్తుండడం విశేషం అని అంటున్నారు. రానున్న రోజుల్లో విశాఖ తూర్పు నుంచి వంశీకృష్ణ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దాంతో కూటమి హనీమూన్ పూర్తి అయితే గనక హద్దులు, రాజకీయ సరిహద్దుల విషయంలో అసలు విషయం ఎలా ఉంటుందో చూడాల్సి ఉందంటున్నారు. ఇవి ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.